రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా నీటి సంరక్షణ కోసం నీటి సంఘాల పాత్ర అనే విషయమై మనం ఇరిగేషన్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ చీడికొండ చెరువు అని చెప్పేసి అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అలాగే గౌరవ స్పీకర్ గారు ఆదేశాల ప్రకారంగా మన నియోజకవర్గంలో నీటి సంరక్షణకు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం 100 రోజుల కార్యక్రమాన్ని అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు నీటి సంఘ ప్రతినిధులు అందరం కూడా సమిష్టిగా చేసి రైతులకి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఆశయం నెరవేరేట్టుగా రైతులకు ఆ ఫలాలు అందేటట్టుగా నీటిని గత 2 సంవత్సరాలు ఏ రకంగా ఆ తాండవ ఆయకట్టులోని రైతులందరికీ నీరు ఎలాగ అందించామో ఆ రకంగా అందించడానికి తగిన ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ మన నాయకుల ద్వారా వచ్చి ఉంటుంది. మెయిన్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి దృష్టి ఇప్పుడు నీటి భద్రత మీద ఉంది. అందుకు మనకి ఎప్పుడు కూడా సారు ఎప్పుడు కూడా నీటిని సద్వినియోగం చేసుకోవాలి, నీటి వనరుల్ని ఎప్పుడు మనం కాపాడుకోవాలి. దాని ద్వారా భూగర్భ జలాలు పెంచుకొని అంటే కిందన వాటర్ పెరగడం కూడా మనకి వాటర్ బ్యాంక్ అంటారు. అది మన డబ్బులు బ్యాంకులో ఎలా దాచుకుంటామో అలాగే మన గ్రౌండ్ కిందన ఉన్నా కూడా వాటరు అది వాటర్ బ్యాంక్తో సమానం. అది మనం ఎప్పుడైనా వాటర్ని మనం వాడుకోవచ్చు. కాబట్టి భూగర్భ జలాలు పెంచుకోవాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని ఒక కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం జిల్లా యాగిడి అనే విలేజ్లో ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అలా ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు చెరువులు కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి చెరువులు కానీ అలాగే మామూలు పంచాయతీలో ఉన్న చెరువులు కానీ చెక్ డ్యాములు కానీ ఉంటే 14వ తారీఖు లోపు అంటే 15వ తారీఖు లోపు అన్నీ కూడా తీర్మానం పొర్లు కొట్లు కానీ ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు తలుపులు కానీ ఏమైనా పోయినట్టయితే ఇప్పుడు తీర్మానించుకొని మనం ప్రతి పంచాయతీలో కూడా మనకి స్పెషల్ ఆఫీసర్లు వేసారు. వాళ్ళ సమక్షంలో ఏపీఓ గారు వస్తారు, ఇంజనీర్ అసిస్టెంట్ వస్తారు. ఎక్కడైతే మన పొర్లు గుట్లు పోయాయో ఎక్కడైతే చెరువులు పూడికత చెక్ డ్యాములు పూడికత ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్పెషలైజ్ ఇమీడియట్గా ఇస్తారు. అవే మనకి శాంక్షన్ అవుతాయి. మ్యాక్సిమం 2 నెలల్లో పూర్తి చేస్తానంటేనే మీరు ఆ వర్క్లు ఇవ్వండి. మళ్ళీ లేదనుకోండి మళ్ళీ ఆ వర్క్లు అవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. 2 నెలల్లో ఎవరైతే పూర్తి చేస్తారో పొర్లు కొట్లు కానీ తలుపులు కానీ అవే ఆ వర్క్లు ఇవ్వాలని సభముఖంగా తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కూడా పంట బాగా పండించుకొని ఆర్థికంగా నిలదొక్కోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు చెరువుల్లో పూడికతీత తీయించి నీటిని నిల్వ చేసుకునేటువంటి మంచి పద్ధతిని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే చెరువు నుండి నీటిని ఒడిసిపట్టుకోవడానికి ఒక సీసీ ఛానల్స్ కానీ అలాగే మనకి పొర్లు అలాగే గేట్లు ఇలాంటివన్నీ మరమ్మతుల గురించి కూడా ఇటు మట్టి వర్క్తో పాటుగా అటు సీసీ వర్క్ అదే మనకి మెటీరియల్ కాంపోనెంట్ కింద కూడా ఆ వర్క్ కూడా ఇటు ఎన్ఆర్జెస్ అలాగే ఇరిగేషన్ తరపున మనకి గ్రాంట్స్ మంజూరు చేస్తూ ఈరోజు ప్రతి రైతుకి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం తరపున రైతులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.